ఆనియన్స్ అయితే వేగుతున్నాయి. కొంచెం ఇవి మగ్గిన తర్వాత చూడండి, అవి మగ్గిన తర్వాత ఇక టమాటాలు ఉన్నాయి, టమాటా అయితే వేసుకుంటా. ఇక చూడండి, ఇక కొంచెం మగ్గిద్దాము. రైస్ అయితే చూడండి. నానా ఇట్రా, చిన్ని ఇట్రా. పడిపో. ఇక రైస్ అయితే చూడండి, వేడి వేడి కొంత పొగలైతే వస్తుంది. ఇప్పుడే ఆపా. పద కొంచెంసేపు ఈ ఉల్లిపాయలు మగ్గుతాయి. రోజు పచ్చడి తినకూడదు. నైట్ పచ్చడి తిన్నావుగా, నిన్న చికెన్ కర్రీ తిన్నాను చెప్పేసి నైటు రాత్రి మరి ఇందాక పచ్చడి తిన్నావు. కడుపులో మంట, మోషన్స్ అవ్వు, తినకూడదు కడుపు. అది కర్రీ ఉందిగా, ఓకేనా. ఇక రైస్ అయితే అయింది. ఇంకా ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి. తర్వాత ఈ టమాటా అయితే వేసుకుంటానండి. డబ్బా నా దగ్గరే ఉంది. జరిగినప్పుడు అది సర్లేనే తీసుకోవట్లేదు కట్ట, అదే బొంప అనేది తీసుకోవట్లేదు. మొత్తం తీసేస్తే చాలు, తీసి కొత్త మాసం కొట్టేసుకుంటారు. ఇది కాకుండా వేరే మాసం కర్రీ ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. నాన్ వెజ్ కర్రీలో కనుక మనం అల్లం వెల్లిపాయలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, కొబ్బరి ఇవన్నీ వేయించుతాం. ఇది మిక్సీ బట్టి పేస్ట్ వేస్తాం కదా, నూరి అట్లా వస్తుందండి. ఈ టమాటా ఉల్లిపాయ కర్రీ మాత్రం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ మాత్రం. చూడండి మంచి స్మెల్ వస్తుందండి. నాన్ వెజ్ కర్రీ లాగా వస్తుంది. మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం పులుసు కర్రీ లాగా ఉంచుతానులేండి. కొంచెం జారు మింగటానికి పెద్దోళ్ళు కదా వాళ్ళు, కొంచెం అలాగా తింటుంటే కడుపులోకి వెళ్ళిపోతుంటుంది చల్లగా అలాగా. ఇంక ఇలాగ పులుసులాగా ఉంచుతాను. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మాది. ఇంకా అన్నం అయిపోయింది కదా, కర్రీ కూడా అయిపోయిందండి. చూడండి మంచి కలర్ఫుల్గా ఎమ్మీగా అయితే ఉందండి టమాటాను ఉల్లిపాయ కర్రీ. మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా, ఇక నేనైతే అన్నం పెట్టేస్తానండి. ఇక లేట్ అవుతుంది కదా, 8:30 అవుతుంది. ఇంకా స్నానం చేసి వచ్చే కదా, ఇది అన్నాక ఇక లేట్ అయిపోద్ది వాళ్ళకి అన్నం. ఇక అందుకే పెట్టేసి ఇక అందరు తిన్న తర్వాత ఫైనల్గా స్నానం చేసుకొని పడుకునేటప్పుడు స్నానం చేసుకుంటాను. చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. చాకు తెగిద్ది, అది చాకు బాగా తెగిద్ది. ఇక చూడండి కర్రీ ఉల్లిపాయలు టమాటా కర్రీ పులుసులా చేశాను. చాలా కలర్ఫుల్గా ఉందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. వేడివేడిగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి బాగుంది కదా.
గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కర్రీ. ఇక ఓకేనా, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మంచిగా పులుసు కర్రీలాగా అయితే చేశాను నేనైతే. చూడండి బాగుంది, మంచిగా ఉంది, పులుసు కర్రీ లాగా అయితే ఉందండి. మంచిగా స్మెల్ అయితే వస్తుంది. నేనైతే కొంచెం ఉప్పులు కారం తగ్గించేస్తానులేండి. చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. ఇక అన్నం అయితే పెట్టిస్తానండి మా వాళ్ళకి. ఇక రైస్ కూడా అయిపోయింది. ఈ కూర అయిపోయే లోపలని చలికాలం కదా, చల్లగా ఉంది వాతావరణం అయితే. కొంచెం తుఫాన్ అయ్యి అంటున్నారు కదా, కొంచెం చల్లగా ఉంది. మాకెళ్ళి మరీ చల్లగా ఉందండి ఇక్కడ. ఇంకా ఈ కూర రెడీ అయ్యేపాటికే వేడి వేడి రైస్ కూడా చల్లగా అయిపోతుందండి. వేడైతే ఇందాక ఎంత వేడి ఉంది, పగలు వెళ్ళిపోయింది కదా వేడైతే. ఇప్పుడైతే చూడండి చల్లగా అయిపోతుందండి. వేడి వేడి రైస్ కూడా ఆరిపోతుంది. ఇక నేనైతే అన్నం పెట్టేస్తానండి ఇక మా వాళ్ళకి.